బీరకాయ పొట్టు నిన్న తీసి పెట్టింది కదా, సో అదనమాట. టమాటా, మిర్చి, బీరకాయ పొట్టు, కొంచెం కొత్తిమీర వేసిన, చింతపండు. ఇక్కడ వచ్చేసి పల్లీలు, కొంచెం నువ్వులు వేసిన, ఉప్పు, పసుపు, గార్లిక్ కొంచెం ఎక్కువ వేసి బాగుంటుంది. కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ, గోరు చిక్కుడులో కొంచెం ఆలుగడ్డ వేసి చేసినట్ల ఫ్రైడే బ్లాగ్. పప్పు నిన్ననే వేసినా కాబట్టి ఈరోజు చేయలేదు. సో బీరకాయ పొట్టు చట్నీ, గోరు చిక్కుడుకాయ. ఇక్కడ వచ్చేసి పరమాన్నం చేసింది పొద్దున, బెల్లం వేసి చేస్తారు కదా, సో అది. దాంట్లో కొంచెం పెసరపప్పు ఎక్కువ వేస్తా, రైస్, పెసరపప్పు, పాలు. చట్నీ అయిపోయింది. మధ్యలో గ్రీన్ కనిపిస్తుంది కదా, అది బీరకాయ పొట్టు అనమాట. మంచి ఆయిల్లో ఫ్రై చేస్తే ఉడుకుతుంది. సో బీరకాయ చట్నీ వేడివేడి అన్నకి బాగుంటుంది. నెయ్యి. సరే చెప్పు, ఇప్పుడు ఏంటిది బాధ? వాట్ ఈస్ దిస్? ఇవి ఎట్లా చేసినావు హోల్స్? మొల్లతోనా? హ్యామర్ కొట్టి మొల్లతో. ఇందులో ఎవరు కూర్చోవాలి? నువ్వా? బ్యాడ్ గర్ల్. ఎవరికి మళ్ళీ? ఇదేందన్నా క్రిస్మస్ ట్రీనా ఇది? బ్యాడ్ గర్ల్. ఎందుకు చేసినవే? దాంట్లో బియ్యం వేయాలి, ఈ హోల్ నుంచి పడతాయి, తింటాయి. వస్తాయి అన్న ఇవన్నీ పెడతావి? వస్తాయి. సరేమ్మా, వచ్చినాక మళ్ళీ తీద్దాం వీడియో, సరేనా? వెరీ గుడ్, సూపర్. అబ్బో, మీద హ్యాండిల్ చూడరు బుడ్డోడికి, బాగుంది నాన్న. నైస్ నైస్, వెరీ గుడ్. సెల్లు చూసుకుంటా వస్తుంది, ఇట్లా చెయ్యి అంటే దొంగమా. చూపడు నాన్న. మెల్లగా మెల్లగా మెల్లగా. అచ్చా ప్రోడక్ట్. ఈ డబ్బా ఇంట్లో ఎన్ని డబ్బాలు అయితే ఫస్ట్ ఇది తీయాక నాన్న తీస్తాడు, ఆగమ్మ. మెల్లగా మెల్లగా. వర్షం వద్దుతే సైడ్కి డ్యామేజ్ రాకుండా లాంగ్. చూపండి నాన్న, మాన్యువల్ ఒకసారి దీనిపైన పెట్టు. ఎంత కూడా ఉంది ఇది. ఇంకొక ప్యాక్ ఉందా? ఉంది. సెల్ఫ్ కిచెన్లో బాగుంది నాన్న ఇది. సెల్ఫ్లో ఉన్నది తీసుకొని కిచెన్లో పెడదాం. ఓ హలో. తీసి అనవసరం పడేది. ఒకటి లోపల పెట్టు, ఒకటి బయట పెట్టి పోతే కదా మన దగ్గర దొరుకుతాయి కదా. అది తీయాలంటే అన్ని ఆ చెప్పుల స్టాండ్ ఇక్కడ తీసుకు అక్కడ పెడతాం. ఈయన పెట్టి మళ్ళీ ఆ చెప్పులు అన్నీ పెట్టి మోస్తావా? చెప్పులు అంటే యూజ్ అవుతుంది ఇది, కానీ వెయిట్ ఎక్కువ పెట్టలేం కదా. రెండు పంపిస్తా. అవే మస్తు బరువైనాయి ఇద్దట్లో. ఆ బూట్స్ లాగా ఉన్నాయి అవి. ఉండండి అమ్మ, బాక్స్ ఉండండి. So guys, my mom is showing. లేవమ్మా, కరెక్టే చేస్తుంది మంచిగా.